అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి శ్రీరామనవమి ఏ రోజున వచ్చింది, నవమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం ఏంటి, ఇంకా పూజ ఏ సమయంలో చేసుకోవాలి, శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటిది, ఇంకా ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి సమర్పించవలసిన నైవేద్యాలు ఏంటి అనే విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. త్రేతాయుగంలో అయోధ్య రాజు దశరథుడు మరియు రాణి కౌసల్యకు శ్రీరాముడు జన్మించిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకునే పండుగగా శ్రీరామనవమి అయితే జరుపుకుంటామండి. అంటే ఈరోజు శ్రీరాముడు జన్మదినంగా జరుపుకుంటాము. ఈ రోజున సీతారాముల కళ్యాణం కూడా చాలా చోట్ల ఈ రోజున జరిపిస్తారండి. విష్ణువు యొక్క 7వ అవతారం శ్రీరాముని అవతారం అండి. రావణరాజు పాలనను అంతం చేయడానికి విష్ణువు భూమిపైన తీసుకున్న అవతారమే శ్రీరాముని అవతారము. ఈ రోజున శ్రీరాముని జన్మదినముగా జరుపుకుంటాము. రామనవమి పండుగ చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున వస్తుందండి. అయితే ఈ తిథి ఎప్పుడు ప్రారంభమైందో ఎప్పటి వరకు ఉందో నేను ఎప్పుడైతే తెలియజేస్తాండి. నవమి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం ఏప్రిల్ 5 అనగా శనివారం రోజున రాత్రి 12:25 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం ఏప్రిల్ 6 అనగా ఆదివారం రోజున రాత్రి 11:34 వరకు అయితే ఉంటుందండి. శ్రీరామనవమి పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి 2025 సంవత్సరం ఏప్రిల్ 6 అనగా ఆదివారం రోజున నిర్వహించుకోవాలి. ఈరోజు శ్రీరామనవమి శుభముహూర్తం వచ్చి అంటే అభిజిత్ ముహూర్తం వచ్చి ఉదయం 11:40 నుండి 12:28 వరకు అండి. స్వామివారికి పూజ చేసుకునే సమయం ఇంకా కళ్యాణం నిర్వహించుకునే సమయం వచ్చి ఉదయం 10:30 నుండి 12:28 వరకు అండి. ఎవరికైతే జాబ్ చేస్తా ఆ టైం కుదరని వాళ్ళు తెల్లవారుజామున 4:23 నుండి 9:09 లోపు పూజ అవి నిర్వహించుకోవచ్చండి. ఇంకా భద్రాచలంలో రాములవారి కళ్యాణం జరిగే సమయం వచ్చి 10:30 నుండి 12:30 వరకు అండి. ఇంకా స్వామివారి పట్టాభిషేకం వచ్చి 2025 సంవత్సరం ఏప్రిల్ 7 అనగా సోమవారం రోజున పట్టాభిషేక కార్యక్రమాలు అయితే జరుగుతాయండి. ఈ రోజున స్వామివారికి ప్రత్యేకంగా పూజలు అయితే నిర్వహిస్తే చాలా మంచిదండి. ఆ విష్ణుమూర్తి యొక్క 7వ అవతారమే మన రామయ్య అవతారము. ఇంకా ఈ రోజున అయోధ్యలో ప్రత్యేకంగా పూజలు అన్నీ జరుగుతాయండి. అన్ని దేవాలయాల్లో ఈ రోజునైతే సీతారాముల కళ్యాణం అయితే నిర్వహిస్తారు. ఇంకా ఈ రోజున మనం ప్రత్యేకంగా స్వామివారికి సమర్పించవలసిన నైవేద్యాలు వచ్చి వడపప్పు పానకం అండి. ఇది ప్రతి ఒక్కరు ఈ స్వామివారికి ఈ రోజున వడపప్పు పానకం అనేది నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.